పొట్టలో చిన్న ఉబ్బుగా మొదలై తీవ్రమైన అసౌకర్యాన్ని తెచ్చిపెట్టే హెర్నియాను బాగు చేయడానికి ఒకప్పుడు తప్పనిసరిగా ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది. దీంతో చర్మంపై పెద్ద కోత, ఆపై కుట్లు, వారాల తరబడి బెడ్ రెస్ట్ అవసరం అయ్యేది. అయితే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ రాకతో హెర్నియాకు ఇవాళ చాలా తక్కువ కోతతోనే సర్జరీ చేసేస్తున్నారు. తాజాగా రోబోటిక్ పద్ధతిలోనూ హెర్నియాను సరిచేస్తున్నారు. రోబోటిక్ హెర్నియా సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా, గిలక, బుడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావటం. శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరో భాగంలోకి చొచ్చుకు రావటాన్ని హెర్నియాగా పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావటానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. హెర్నియాలో చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలామందిలో ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు, చేత్తో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి, బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. హెర్నియా అంటే మన అబ్డామిన్ క్యావిటీ లోపల ఉన్న ఇంటెస్టైన్ కానీ, మన ఫ్యాట్ కానీ, మన అబ్డామిన్ క్యావిటీ వాల్స్ వీక్ అవ్వడం ద్వారా ఒక రంధ్రంలోంచి బయటకు రావడాన్ని హెర్నియా అంటాం. ఈ హెర్నియా ఎందుకు వస్తుంది? యూజువల్గా మన పొట్టలో ప్రెషర్ ఎక్కువైనప్పుడు, అంటే చాలా రోజులు దగ్గున్నప్పుడు, లేదా మోషన్ కోసం కాన్స్టిపేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టడం ద్వారా, లేదా కొన్నిసార్లు ఈ ప్రెగ్నెన్సీ వల్ల, కొన్నిసార్లు న్యాచురల్గా పుట్టుకతో కూడా కొన్నిసార్లు హోల్స్ ఏర్పడి వచ్చే అవకాశం ఉంటుంది. నాకు హెర్నియా రీసెంట్గా డిటెక్ట్ అయింది, బట్ నాకు ఇప్పుడు పెయిన్ లేదు, హెర్నియాకి నేను ఆపరేషన్ చేయించుకోవాలా లేదా? హెర్నియాకి సర్జరీ అవసరం ఉందా లేదా అనేది మన హెర్నియా సైజుని బట్టి, అదున్న లొకేషన్ని బట్టి డిసైడ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద హెర్నియాస్ సర్జరీ అవసరం ఉంటుంది. ఈ సర్జరీ ఎమర్జెన్సీయా అనే డౌట్ డిఫరెంట్, కంపల్సరీ అనే డిఫరెంట్. ఎమర్జెన్సీ అంటే యూజువల్గా పెయిన్ లేనప్పుడు ఎమర్జెన్సీ కాదు, కానీ సర్జరీ హెర్నియా ఉన్నప్పుడు సర్జరీ చాలా మందికి కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ హెర్నియాలు ఉన్నప్పుడు రోబో విధానం ద్వారా చాలా అద్భుతమైన రిపేర్ చేయడానికి వీలవుతుంది. ఈ రోబో అనేది మన హ్యాండ్ మూమెంట్ లాగే రోబో మూమెంట్ ఉంటుంది, లోపల టిప్ మూమెంట్ ఉంటుంది, కాబట్టి కాంప్లెక్స్ హెర్నియాస్ చేయడానికి చాలా వీలుంటుంది. హెర్నియా అనేది ఎక్కువగా బొడ్డు దగ్గర, పొత్తి కడుపు దిగువ భాగాల్లో కనిపిస్తూ ఉంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలూకు ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పసికందుల్లో, తల్లి గర్భంలో 7 నెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తి కడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందికి జారతాయి. ఒకవేళ 7 నెలలకే బిడ్డ పుడితే బీజాలు కిందికి రాక, లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తి కడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది. ఈ హెర్నియాను నిర్లక్ష్యం చేస్తే రంధ్రం పెద్దదవుతూ అందులోంచి బయటకొచ్చిన పేగులకు రక్త ప్రసరణ సరిగా అందక పేగులు కుళ్ళిపోయి సెప్టిక్గా మారి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు? ఈ రోబోటిక్ సర్జరీ ఉన్న ఆర్మ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఆర్మ్ 8 mm సైజు ఉంటుంది. సో మనం 3 పోర్ట్స్ ఆర్ 4 పోర్ట్స్ వాడినప్పుడు, 4 పోర్ట్స్ వాడినప్పుడు 8 mm కట్స్ 4 ప్లేసెస్లో పెడతాం. అందులోంచి రోబోటిక్ ఆర్మ్స్ పెడతాం. ఈ రోబోటిక్ ఆర్మ్స్ పెట్టిన తర్వాత సర్జన్ కన్సోల్లో కూర్చొని అబ్డామిన్లో 3D అండ్ HD విజన్ ద్వారా చూస్తూ సర్జరీ చేస్తారు.
ఇంకా ఈ సర్జరీ చేసేటప్పుడు ఆ రోబోటిక్ ఆర్మ్స్ టిప్స్ అనేది మన హ్యాండ్ లాగా 7 డిగ్రీ మూమెంట్ ఉంటుంది. సో ఈ 7 డిగ్రీ మూమెంట్ వల్ల కాంప్లెక్స్ ఏరియాలోకి వెళ్ళడము, డిఫికల్ట్ ఏరియాలో చేయడము, ఇంకా అత్యంత ఖచ్చితత్వమైన దృశ్యం ద్వారా అంటే ఇమేజ్ ద్వారా సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఇందువల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? పేషెంట్కి చిన్న చిన్న హోల్స్ ఉండడం ద్వారా మనకి పెయిన్ తగ్గుతుంది, వాళ్ళు త్వరగా రికవరీ అయ్యి వాళ్ళ ఆఫీసెస్కి డ్యూటీస్కి రీజాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బ్లీడింగ్ చిన్న హోల్స్ ద్వారా చేయడం, మళ్ళీ మ్యాగ్నిఫికేషన్ వ్యూలో చూడడం ద్వారా చిన్న చిన్న బ్లీడర్స్ని కూడా రికగ్నైజ్ చేయడము, ఎక్కువ బ్లీడింగ్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్ విషయానికి వస్తే ఈ రోబో ద్వారా ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా ఓపెన్ విధానంతో చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రేట్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తోసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో బొడ్డను లోపలికి బిగించి కడుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం. హెర్నియాకు ఒకప్పుడు పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. తరువాతి కాలంలో లాప్రోస్కోపీ అందుబాటులోకి వచ్చాక మెష్ ప్లాస్టీ పద్ధతిలో సర్జరీని చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రోబోటిక్ పద్ధతిలో హెర్నియాను బాగు చేస్తున్నారు. సర్జన్ తన పూర్తి నియంత్రణలో డావిన్సీ వంటి అత్యాధునిక రోబోటిక్ చేతులను కన్సోల్ ద్వారా నడిపిస్తూ అత్యంత ఖచ్చితత్వంతో చికిత్స అందిస్తారు. మ్యాగ్నిఫైడ్ వ్యూ ద్వారా లోపల నాడీ వ్యవస్థ, రక్తనాళాలను స్పష్టంగా చూస్తూ కండరాల రంధ్రాన్ని సరిచేయవచ్చు. రోబోటిక్ ఆర్టికులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ 360 డిగ్రీల కోణంలో తిరగటం వల్ల సంప్రదాయ లాప్రోస్కోపీ కంటే మరింత ఖచ్చితత్వంతో మెష్ను అమర్చటం సాధ్యమవుతోంది. హెర్నియా సర్జరీ చేసినప్పుడు అది లాప్రోస్కోపీ కానీ, ఓపెన్ కానీ, రోబో కానీ, ప్రతి హెర్నియా సర్జరీలో చాలా మందికి మెష్ వాడడం జరుగుతుంటుంది. వెరీ వెరీ రేర్గా కొంతమందికి మాత్రమే మనం మెష్ వేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఎమర్జెన్సీలో చేసినప్పుడు కానీ, లేదా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే మెష్ మనం వాడడం. చాలామందికి మనం మెష్ వాడతాం. ఈ మెష్ ఎందుకు వాడాలి? మెష్ ఎందుకు వాడాలంటే ఈ హెర్నియాకి రావడానికి గల కారణం ఏంటంటే పొట్టగోడల్లో ఉన్న కండరాలు వీక్గా ఉండడం. వాటిని కుట్టు వేయడం ద్వారా వాటిని సరిపరచలేము. సో అందువల్ల మనం వాటిని స్ట్రెంథెన్ చేయడానికి మనం మెష్ వాడాల్సి ఉంటుంది. ఈ మెష్ ఎలా ఉంటుంది? ఒక చిన్న పేపర్ లాగా, ఒక జాలి లాగా ఉంటుంది. ఇది మన బాడీలో లైఫ్ టైం అలానే ఉండిపోతుంది. దీనివల్ల ఏమైనా రిస్క్లు ఉన్నాయా అంటే ఇది బయాలజికల్లీ ఇనర్ట్ అండ్ కంపాటబుల్. అంటే ఇది మన బాడీలో కలిసిపోతుంది, దానివల్ల ఎలాంటి రియాక్షన్స్ ఉండవు. సో ఈ మెష్ వాడడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెష్ లేకుండా హెర్నియా సర్జరీ చేయడం ద్వారా రికరెన్స్ రేట్స్ నియర్లీ 20 to 30% ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మోడర్న్ సర్జరీస్లో అడ్వాన్స్డ్ మెషెస్ని యూజ్ చేస్తున్నాం. హెర్నియాకు రోబోటిక్ సర్జరీ వల్ల శస్త్రచికిత్స అనంతరం రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయం 80% వరకు తగ్గుతాయి. చిన్న ఘాటుతోనే ఆపరేషన్ పూర్తవుతుంది. అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక హెర్నియా ఆపరేషన్ తర్వాత జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోనప్పుడు కూడా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా తిరిగి రాకుండా ఉండాలంటే బరువులెత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. షుగర్ సమస్య ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. దగ్గుకు కారణమయ్యే ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవాలి. కాన్పు తర్వాత, అలాగే సిజేరియన్ తర్వాత పొత్తికడుపు కండరాల్ని దృఢం చేసే వ్యాయామాలను చేయాలి. ఈ జాగ్రత్తలు హెర్నియాలను చాలా వరకు నివారిస్తాయి.